పురాతన కట్టడాలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అవి మన చరిత్రకు సాక్ష్యం, భావితరాలకు మనం అందించే సంపద. కానీ అలాంటి కట్టడాలు, ఆలయాలు ఆదరణకు నోచుకోక కనుమరుగైపోతున్నాయి. మరికొన్నేమో స్వార్థం వల్ల దొంగతనాలకు గురవుతున్నాయి. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఆలయ గోపురాలు చోరీకి గురయ్యాయి. గుప్త నిధులకు ఆశపడి ఆలయ గోపురాలను దొంగిలించుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మంచాలకట్టలోని రామతీర్థం శివాలయంలో వరుస దొంగతనాలతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. గుప్త నిధుల వేటలో భాగంగా గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని గోపురాలను ఎత్తుకెళ్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అప్పటి సురభి రాజుల కాలంలో లోతట్టు ప్రాంతంలో ఆలయాన్ని రాజులు నిర్మించారు. కృష్ణానది బ్యాక్ వాటర్ రావడంతో ఆలయం రాతి కట్టడాలను పైకి తీసుకొచ్చి నిర్మించారు. శివరాత్రి పర్వదినాన ఇక్కడ అన్నదానం, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే మిగతా దినాలలో ఆలయం ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా రాముడే ఇక్కడి ఆలయ శిలను చెక్కాడు అనే చరిత్ర ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అంత గొప్ప చరిత్ర ఉన్న పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో గతంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపారని, ఇటీవలే 2 ఆలయాల గోపురాలను ఎత్తుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. రాజుల కాలంలో గోపురాలలో కోట్లు విలువ చేసే వజ్రాలు పెట్టి గోపురాలను నిర్మించినట్లు గ్రామస్తులు చెబుతుంటారు. అందుకే గోపురాలను దొంగలు ఎత్తుకుపోతున్నారని వాపోతున్నారు. రామతీర్థం శివాలయం గోపురం పక్కన ఉన్న నంది విగ్రహం, ఆలయం లోపల లింగం పైన ఉన్న నాగపడిగే గంటలు కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. దుండగులు కారులో వచ్చినట్లు పెంట్లవెల్లిలోని ఓ కిరాణం షాపు ముందు ఉన్న సీసీ కెమెరాలలో రికార్డైనట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఎండోమెంట్, పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా ఆలయంలో దీపధూప నైవేద్యాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆలయానికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఆలయం సమీపంలో కృష్ణానది ఉండడంతో పర్యాటకులు వస్తుంటారని, పర్యాటక పరంగా కూడా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.